సీనియర్ ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానని రామ్ గోపాల్ వర్మ అలా ప్రకటించారో లేదో ఆయన వ్యాఖ్యలపై లక్ష్మీ పార్వతి స్పందించారు. బయోపిక్ సినిమాలో వాస్తవాలు తెలియచేయాలని కోరారు లక్ష్మీ పార్వతి. వర్మ తీయబోయే సినిమాలో ఒకవేళ బాలకృష్ణను పెడితే న్యాయం జరగదంటున్నారామె. కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో సినిమా తీయాలని సూచిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ చనిపోయే ముందు చోటు చేసుకున్న సంఘటనలు కూడా యథాతథంగా బయోపిక్ లో చూపించాలంటున్న లక్ష్మీ పార్వతితో మా ప్రతినిధి అగస్త్య ఫేస్ టు ఫేస్. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నేత ఎన్టీఆర్ పై ఒక సినిమాను ప్రకటించారు. ఈ సినిమా గురించి, ఈ సినిమా ఎలా ఉండబోతుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ సతీమణి గారు లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు. మేడం, రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీస్తానని ప్రకటించడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేను ఎప్పుడు స్పష్టంగానే ఉన్నాను. బయోపిక్ అన్నప్పుడు వాస్తవాలు తీయగలగాలి. ఆయన జీవితంలో ఏమేం జరిగినాయో అవన్నీ, ముఖ్యంగా ఏం జరిగినాయి అనే దానికంటే ఆయన ఏం చెప్పారు. చివరిలో ఆయన తీసిన జామాత దశమగ్రహ క్యాసెట్ కానీ, లేకపోతే జమినీ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ, చంద్రబాబు చేసిన మోసాలు, వెన్నుపోటు దీని మీద మాట్లాడింది కానీ, వైస్రాయ్ హోటల్ సంఘటనలు కానీ, వీటన్నిటిని కూడా ఆయన స్పష్టంగా తీయగలిగితే హ్యాట్స్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. నిజంగానే మెచ్చుకోవచ్చు మనము. అంత ధైర్యం కూడా ఉంది అతనికి, కాదని నేను అంటం లేదు. కాకపోతే ఏంటంటే, బాలకృష్ణ అనే పేరు మీ టీవీలోనే చూస్తూ ఉన్నాను నేను. బాలకృష్ణ అందులో హీరోగా పెడితే మాత్రం ఆ పిక్చర్కి న్యాయం జరగదని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బాలకృష్ణ కూడా వైస్రా ఎపిసోడ్లో వన్ ఆఫ్ ద పార్ట్ కదా, తండ్రికి ఎగనిస్ట్గా. మరి అదే ఆయన తీసుకొచ్చి హీరోగా పెట్టి ఆయన పని చేసిన పని సమర్థించాలిగా. మరి అప్పుడే అయిపోయింది, దాని పక్కకు పోయినట్టు, వాస్తవం అనేది పక్కకు పోయినట్టు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు బావమరుదులు, అదేవిధంగా బియ్యంకులు, అట్లాంటటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గురించి మరి నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేస్తారా? అలా చెప్తే ముందు చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్పడానికి. వీటన్నిటినీ కూడా మరి ఆయన దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారో, బాలకృష్ణ కాకుండా ఇంకెవరన్నా పెట్టి నిజంగానే నిజాయితీగా ఆయన నిజమైన ఎన్టీఆర్ అభిమాని అయితే అసలు వాస్తవం నిజంగా ఏం జరిగింది, ఆయన బాధ ఏంటి, ఆయన వేదన ఏంటి, ఆయన చనిపోయే ముందు రోజు జరిగిన సంఘటన ఏంటి, వీటన్నిటిని గురించి ఆయన తీయగలిగితే మాత్రం ఇన్నాళ్ళు నా బాధకి ఒక సమస్యకి పరిష్కారం వచ్చిందని నేను అనుకుంటా. ఇన్నేళ్ళు నేను పడుతున్నటువంటి బాధ నిలదీసి వాళ్ళని నేనేం తప్పు చేశానని అడిగేటువంటి ఓ ప్రశ్నకి నిజంగా సమాధానం ఆయన ఆ సినిమా ద్వారా ఇస్తారని నేను అనుకుంటాను. లేదు, అలా కానప్పుడు ఇక అన్ని సినిమాలు ఆయన అన్ని వివాదమే కదా. పైగా ఆయన రక్త చరిత్రలో ఎన్టీఆర్ పాత్రని మరి వైలెంట్ పాత్రగా చూపించారు, హత్యా రాజకీయాలను ఎంకరేజ్ చేసినట్టుగా. మరి అట్లాంటి ఆయన మళ్ళీ ఎన్టీఆర్ గారు మహానుభావుడు, దేవుడు అంటుంటే అక్కడే నాకు అర్థం కావట్లేదు మరి. అందువలన ముందు ఆయన అభిప్రాయంలో ఒక స్పష్టత తెచ్చుకోమనండి. దానికి బాగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ గారి జీవితం ఊరికే మిగిలిన సినిమాలు లాంటిది కాదు. అది ఒక మహానుభావుడు, ఒక చరిత్రను క్రియేట్ చేశాడు. 2 సార్లు సినిమా రంగంలో అలాగే చేశాడు, అదేవిధంగా రాజకీయ జీవితంలో అలాగే చేశాడు. తర్వాత నేషనల్ ఫ్రంట్ స్థాపనకు ఆయనే కారకుడు, అన్ని పార్టీలను కాంగ్రెస్కి ఎగ్నెస్ట్గా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. కానీ ఆయన చివరి జీవితంలో ఎట్లాంటి పరిస్థితిని వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు కనుక తప్పనిసరిగా దీనికి సరైనటువంటి సమాధానం మరి ఎన్టీఆర్ గారు చెప్పిన మాటల్లో ఆయన తీసుకొని ఆ విధంగా ఒరిజినల్ బయోపిక్ తీయగలిగితే చాలా గ్రేట్, నేను ఒప్పుకుంటాను. ఆయన ఒక ఆడియో టేప్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఒక పాటను కూడా రిలీజ్ చేయండి, జై ఎన్టీఆర్ అని. అందులో ఎన్టీఆర్ని కీర్తిస్తూ ఆయన ఆ పాట పాడడం జరిగింది. ఆ తర్వాత వాయిస్ ఓవర్లో కూడా ఎన్టీఆర్ని ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, ఎవరు మిత్రులున్నారు, ఎవరు ఆ కుట్రలో భాగంగా ఉన్నారు, అన్నీ నేను బయటికి తీసి చెప్తాను ఈ సినిమాలో అని చెప్పారు. సో మీరు దీన్ని ఎలా చూస్తారు? నేను అదే చెప్తున్నా, అట్లా తీయాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా కూడా ఏం జరిగింది వాస్తవం. ఎందుకంటే నాకు బాధల్లా కూడా ఆనాడు సరైన మీడియా లేక ఎవరో ఉన్న ఒక్కళ్ళిద్దరు కూడా మరి వాళ్ళు అతనితో చంద్రబాబుతో చేయగలిపి ఎన్టీఆర్కి జరిగిన ద్రోహాన్ని పక్కదారి పట్టించారు. అందువల్ల చరిత్ర మన కళ్ళ ముందు జరిగిన దాన్ని కూడా అలా పక్కదారి పట్టించేసరికి ఒక్కదాన్ని నాకెవరు సపోర్ట్ లేరు, కనీసం ఆయన కొడుకులైన సపోర్ట్ ఇస్తారనుకుంటే ఆయన కూడా వాళ్ళ బావతో చేయగలిపారు. ఇట్లాంటి పరిస్థితుల్లో 21 సంవత్సరాలుగా నేను ఈ పోరాటాన్ని సాగిస్తూ ఉన్నాను. నేను ఇంత పోరాటాన్ని ఒంటరిగా చేస్తున్నా కనుక నాకేమి ఈ రోజంటే అన్ని టీవీలు, మీ టీవీ అందరూ వచ్చాయి కనుక నేను మాట్లాడుకోవటానికి, నా గొంతు విప్పి చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. నిజం చెప్పాలంటే ఇప్పుడైనా సరే నిర్భయంగా ఆయన జీవితాన్ని, ఆయన బాధని, ఆయన వేదన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను. మరి ఆయన ఎలా వస్తారో మనం చూద్దాం. ఆయన సినిమా తీస్తారు అంటే తప్పనిసరిగా అందరి అనుమతి కావాలి.
భారీగా నా అనుమతి కావాలి, పిల్లల అనుమతి కావాలి. అందువల్ల ముఖ్యంగా మా కుటుంబం వరకు అనుమతి కావాలి, ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దాంట్లో భాగంగా ఆయన వచ్చి కలిస్తే తప్పనిసరిగా ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే నేను ఒక్క అబద్ధం కూడా చెప్పాను. నా భర్త ప్రతి మాటనే నేను ఆయనకి తెలియజేస్తాను. నేను చెప్పేది ఏముంది, సాక్ష్యాలతో సహా, ఆధారాలతో సహా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన వేదనకి నేను ప్రత్యక్ష సాక్షిని కనుక అది కూడా నేను సవిస్తరంగా చెప్తాను. బట్ హీ విల్ కన్విన్స్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. కానీ ఆయన తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ఎన్టీఆర్ జీవితం అంత రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయినంత వరకు 93 వరకు క్లియర్గానే ఉంది. మా వివాహం దగ్గర నుంచి అనేక రకమైన వివాదాలు ఉన్నాయి కనుక అక్కడ వాస్తవం తెలియాలని నేను తపన పడుతున్నాను. నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చి కూడా అసెంబ్లీలో నిలదీసి అడిగాను, వాట్ ఈజ్ మై ఫాల్ట్, నేనేం తప్పు చేశాను చెప్పండి, దయచేసి చెప్పండి. ఎందుకు ఎన్టీఆర్ గవర్నమెంట్ని కూల్చారు? ఏదో రాజ్యాంగేతర శక్తి అన్నారు, ఏదో భూతం అన్నారు, సైతాన్ అన్నారు, మీరే అన్నీ క్రియేట్ చేశారు. నా వల్ల పార్టీకి ఏమి నష్టం జరిగింది, ప్రజలకు ఏమి నష్టం జరిగింది? ఏం తప్పు చూపించి మీరు ఎన్టీఆర్ గవర్నమెంట్ని కూల్చారు? ఆ వయసులో ఆయనకు మానసిక కలిగించి ఆయన ప్రాణాలు పోవటానికి కారకులయ్యారు. 17వ తారీఖు అసలు ఆయన హార్ట్ అటాక్ రావటానికి 17వ తారీఖు ఏం జరిగింది? ఈ నిజాలన్నీ కూడా దయచేసి బయటికి రావాలని నేను కోరుకుంటున్నానండి. ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రలో అందరూ విభేదించడానికి ఏం లేదు, చాలా గొప్ప చరిత్ర, ప్రజలకు చాలా సేవ చేశారు. ఆ తర్వాత ఏదైతే మీరు చెప్తున్న ఎపిసోడే చాలా కీలకమైంది ఎపిసోడ్. కాకపోతే ఇంతకుముందు వచ్చిన పుస్తకాల్లో కావచ్చు, కొంతమంది మీ సైడు మీ వర్షన్ ఆఫ్ ద స్టోరీ రాశారు, కొంతమంది అట్ సైడ్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ రాశారు. సో ఈ సినిమా అనేది చాలా మందికి ప్రభావితం చేసే మాధ్యమం. సో దీంట్లో ఒకవేళ మీరు అనుకున్నట్టు రాకపోతే మీరు దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇక్కడ నేను అనుకున్నట్టు రాకపోవటం అనేది నాకు సంబంధించిన ప్రశ్న కాదు, అది ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ప్రశ్న. అది వాస్తవం, చరిత్ర. కనుక ఆయన ఎన్టీఆర్ గారు ఏం బాధపడ్డారో అది కనుక అది చెప్పలేకపోతే ఆ సినిమా వేస్ట్ నా దృష్టిలో. కాదు అసలు అనవసరం. ఆయన ఇంకా వివాదము లేకపోతే ఎన్టీఆర్ గారి బాధను చూపించలేనప్పుడు ఇది నా మాట కాదుగా నేను చెప్పేది. జామాత దశమగ్రహ క్యాసెట్ ఎన్టీఆర్ గారు తీశారనే స్పష్టంగా ఉందిగా. అలాగే జెమినీ టీవీలో మరి ధర్మపీఠంలో ఆయన ఏం బాధపడ్డారో ఉంది కదా. అందువల్ల ఆయన చెప్పిన మాటలే బయటకు వచ్చినాయి. అందువల్ల వాటిని గురించి ఆయన ఆలోచించాలి. వాటిని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అది బయోపిక్ ఎలా అవుతుంది? మీ మార్కు రాజకీయమే అవుతుంది తప్ప, అది లేకపోతే వాళ్ళని ఏదో కన్విన్స్ చేయడానికి అవుతుంది తప్ప ప్రయోజనం ఏముంటుంది? ఎన్టీఆర్ జీవిత చరిత్రను యథార్థంగా తీస్తే తాను ఈ సినిమాని స్వాగతిస్తానని లక్ష్మీపార్వతి చెప్తున్నారు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ రీసెర్చ్లో భాగంగా తనను కలవడానికి వస్తే స్వాగతించి ఆ రోజు జరిగిందంతా విడమర్చి చెప్తానని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఎం శ్రీనివాస్తో అగస్త్య, TV9 హైదరాబాద్.